హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గోంగూర కొబ్బరి పచ్చడి అండి. ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ వచ్చేసి మెంతులు అండ్ ఆవాలు పెనంలో సిమ్లో పెట్టుకొని లేత గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాతనే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది నేను చూపిస్తున్న విధంగా ఇలా రెడ్గా అవేలా వేపుకోవాలండి, లేదంటే మెంతులు చాలా చేదు వస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను నేను. మీ కారాన్ని బట్టి ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత దీంట్లో జీలకర్ర యాడ్ చేస్తున్నాను. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో గోంగూర మంచిగా వాష్ చేసుకొని అది కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని కుక్ అవనివ్వండి. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకోవడానికి పక్కకు తీసుకున్నాం కదా, దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా పలిసివ్వండి. ఇలా ఉండాలండి. నెక్స్ట్ దీంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నా. గోంగూరలో ఉప్పు వేయడం వల్ల జిగురు ఉండదు, ఇట్లా కుక్ అవ్వాలి. ఇప్పుడు దాన్ని చల్లారనిచ్చి మిక్సీలో వేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోండి, అలా టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు వేసుకొని ముందు పల్లీలు ఎర్రగా వేగనివ్వాలి. తర్వాత దాంట్లో పచ్చిశనగపప్పు యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత ఆవాలు అండ్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయ దంచుకొని వేసుకోండి. అండ్ ఒక 2 రెడ్ చిల్లీస్ యాడ్ చేసా, కరివేపాకు అండ్ కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ పోపులో పచ్చడిని వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. అంతే, ఎంతో టేస్టీ అయిన గోంగూర కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.